ఒక సింపుల్ క్వశ్చన్. మీ చేతిలో ఒక గ్లాస్ వాటర్ ఉంది అనుకుందాం. ఆ వాటర్లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో చెప్పగలరా? ఇంపాసిబుల్ కదా. బట్ కెమిస్ట్ కెన్ డూ దట్ ఇన్ జస్ట్ ఎ ఫ్యూ సెకండ్స్. దానికి కారణం ఒక మ్యాజిక్ నెంబర్ 6.022 ఇంటూ 10⁻23. దీన్నే 1 మోల్ అని చెప్పి అంటారు. ఈ మోల్ కాన్సెప్ట్ అర్థమైతే నీట్, జేఈఈ, ఈఏపీ సెట్ మాత్రమే కాదు, కెమిస్ట్రీ చాలా ఈజీ అయిపోతుంది. So let's start the mole concept from zero to hero. Easiest Telugu explanation. Let's start. Hello everyone, welcome to my channel Bhagyaraj Chemistry Academy. Made chemistry simple. So ఇంకా అస్సలు లేట్ చేయకుండా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. మోల్ కాన్సెప్ట్ అండ్ మోలార్ మాసెస్. మోల్ కాన్సెప్ట్ అంటే ఏంటి, మోలార్ మాస్ అంటే ఏంటి, ఈ రోజు క్లాస్ లో తెలుసుకుందాం. ఇన్ ఎస్ఐ సిస్టమ్ మోల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఏ 7th బేస్ క్వాంటిటీ ఫర్ ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. సో మన ఎస్ఐ యూనిట్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఏమనుకున్నామమ్మా, 7 బేస్ యూనిట్స్ ఉంటాయని చెప్పి డిస్కస్ చేసాం కదా. అందులో 7th వన్ ఏంటన్నా, మోల్. ఈ మోల్ కి యూనిట్స్ ఏంటన్నా, MOL అని చెప్పి రాస్తాము. సో ఈ మోల్ అంటే దేన్ని ఇండికేట్ చేస్తుందానా, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. సో మోల్ అంటే అర్థం ఏంటన్నా, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. It is indicated by letter small n. So amount of substance, ఎంత సబ్స్టెన్స్ ఉంది దాన్నే మనం ఎస్ఐ యూనిట్ లో 7th క్వాంటిటీగా డిస్కస్ చేసాం. దాన్నే మనం ఏమని పిలుస్తామన్నా, మోల్ అని పిలుస్తాం. సో ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై స్మాల్ n. సో 1 mole is equal to 6.022 1407 into 10⁻23 elementary entities. సో మనకి 1 మోల్ అంటే 6.0221407 ఇంటూ 10⁻23 ఎలిమెంటరీ ఎంటిటీస్. అంటే ఒక మోల్లో ఇన్ని పార్టికల్స్ ఉంటాయి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 డజన్ అంటే 12 ఐటమ్స్ అని అర్థం కదా నాన్న. సో 1 డజన్ అంటే 12 ఐటమ్స్ ఉంటాయి. సో ఇన్ కెమిస్ట్రీ లాంగ్వేజ్ 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అట్లీస్ట్ ఒక 3 డిజిట్స్ అన్న రాయాలి. సో 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్ అని అర్థం. సో 1 డజన్ అంటే 12 ఐటమ్స్ అయితే 1 మోల్ అంటే 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్ అని చెప్పి అర్థం. సో దిస్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ అవగాడ్రోస్ కాన్స్టెంట్. ఏమంటామమ్మా, అవగాడ్రోస్ కాన్స్టెంట్ అని చెప్పి అంటాం. సో అవగాడ్రోస్ కాన్స్టెంట్ అంటే 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్ అని చెప్పి అర్థం. ఇఫ్ దిస్ అవగాడ్రో కాన్స్టెంట్ ఈజ్ మెజర్డ్ ఇన్ ద యూనిట్స్ మోల్ ఇన్వర్స్, ఒకవేళ కనుక మనం మోల్ ఇన్వర్స్ లో గనక ఈ అవగాడ్రోస్ కాన్స్టెంట్ ని మెజర్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అవగాడ్రోస్ నంబర్. మనం అవగాడ్రోస్ నెంబర్ అని చెప్పి అనాలి. ఏమనాలమ్మా, అవగాడ్రోస్ నెంబర్. సో దిస్ అవగాడ్రోస్ నంబర్ ఈజ్ ఇండికేటెడ్ బై NA తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు NA తోనే రిప్రజెంట్ చేసాము అంటే Avogadro number is denoted by NA in honor of scientist Amadeo Avogadro. So Amadeo Avogadro అనే సైంటిస్ట్ కి హానరబుల్ గా మనం అవగాడ్రోస్ నంబర్ ని NA తో ఇండికేట్ చేసాం. సో Amadeo Avogadro's number అని చెప్పి అర్థం. ఈజ్ ఇట్ క్లియర్? సో అవగాడ్రోస్ నంబర్ అంటే 6.022 into 10⁻23 elementary entities or particles అన్నాం. These elementary entities may be atoms, molecules, or ions, or electrons,
ఆర్ ఎనీ అదర్ పార్టికల్స్ ఆఫ్ స్పెసిఫైడ్ గ్రూప్ ఆఫ్ పార్టికల్స్. సో మనకి అవి యాటమ్స్ అవనివ్వండి, మాలిక్యూల్స్ అవనివ్వండి, అయాన్స్ అవనివ్వండి, ఎలక్ట్రాన్స్ ఆర్ ఎనీ అదర్ పార్టికల్స్. సో ఇక్కడ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ n ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనుకున్నాం కదా, అది 1 mole అని చెప్పాను అంటే ఖచ్చితంగా 1 mole 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్ అనేవి ఉంటాయి. సో ఈ పార్టికల్స్ అనేవి యాటమ్స్ అవ్వచ్చు, యాటమ్స్ అయినా కూడా 6.022 ఇంటూ 10⁻23 ఉంటాయి. ఒకవేళ మాలిక్యూల్స్ తీసుకున్నా కూడా 1 mole ఆఫ్ H2O మాలిక్యూల్ అన్నా కూడా 1 mole ఖచ్చితంగా 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్సే ఉంటాయి. లేదా మనం ఏదైనా అయాన్ తీసుకున్నా, లేదా అదర్ పార్టికల్స్ ఇంకేమైనా తీసుకున్నా, సో ఏదైనా అయాన్ తీసుకున్నా, లేదంటే ఏవైనా ఎలక్ట్రాన్స్ తీసుకున్నా 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ అని చెప్పాను అంటే మస్ట్ అండ్ షుడ్గా 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ కంటైన్ ఓన్లీ 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్ ఓన్లీ. సో అవి యాటమ్సా మాలిక్యూల్సా ఏంటన్నది అనవసరం. 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ అంటే అన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్సే ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు. ఈజ్ ఇట్ క్లియర్? దీన్నే మనం మోల్ కాన్సెప్ట్ అని చెప్పి అంటాము. సో మనం ఈ అవగాడ్రోస్ నెంబర్ని గనక వితౌట్ డెసిమల్ గనక రాస్తే, సో డెసిమల్ని గనక తీసేస్తే ఎన్ని జీరోస్ ఇంక్లూడ్ అవుతాయో చూడండి నాన్న. సో 1 2 ఎగ్జాక్ట్ నెంబర్ ఏమనుకున్నా నాన్న, 1 2 3 4 5 6 7 ఎంటిటీస్ ఉన్నాయి కదా నాన్న. సో 6 0 2 2 1 4 0 7 in 0 7. సో మొత్తం ఎన్ని నాన్న, 3 3 6 ప్లస్ 1 7, మొత్తం 7 జీరోస్కి మనం డెసిమల్ని తీసేసాం. సో రిమైనింగ్ ఇంకా ఎన్ని జీరోస్ ఉంటాయి నాన్న? వెరీ గుడ్, 16 జీరోస్ ఉంటాయి. సో దీని పక్కన 16 జీరోస్ పెట్టుకుందాం. సో వితౌట్ యూజింగ్ ఎనీ పవర్స్ ఆఫ్ 10 కనుక మనం రాస్తే నంబర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో అవగాడ్రోస్ నంబర్ అనగానే మీకు మైండ్లో గుర్తు రావాల్సింది 6.022 ఇంటూ 10⁻23. దీన్ని అవగాడ్రోస్ కాన్స్టెంట్ అని చెప్పి అంటాము. ఒకవేళ కనుక మనం దీన్ని మోల్ ఇన్వర్స్లో కనుక మెజర్ చేస్తే అవగాడ్రోస్ నంబర్ అని చెప్పి అంటాము. ఈ అవగాడ్రోస్ నంబర్ని NAతో ఇండికేట్ చేస్తాం. ఎందుకు NAతోనే ఇండికేట్ చేసామంటే అమెడియో అవగాడ్రో పేరు మీదుగా NA అని చెప్పి ఇండికేట్ చేసాం. సో ఇప్పుడు మీరు నాకు చెప్పండి నాన్న, 1 mole ఆఫ్ హైడ్రోజన్ తీసుకున్నాను. ఎంత నాన్న? 1 mole ఆఫ్ హైడ్రోజన్లో ఎన్ని నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి? అదేవిధంగా 1 mole ఆఫ్ H2Oలో ఎంత నెంబర్ ఆఫ్ H2O మాలిక్యూల్స్ ఉంటాయి? ఎంత నెంబర్ ఆఫ్ H2O మాలిక్యూల్స్ ఉంటాయి? అదేవిధంగా 1 mole ఆఫ్ NaClలో ఎంత నెంబర్ ఆఫ్ సోడియం క్లోరైడ్ పార్టికల్స్ ఉంటాయి? మీరు ఏది చెప్పాలన్నా అది యాటమ్సా, మాలిక్యూల్సా, పార్టికల్సా, అయాన్సా ఆర్ ఎలక్ట్రాన్సా, ఏదైనా అవ్వనివ్వండి. మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ చెప్పాను అంటే ఖచ్చితంగా ఎన్ని పార్టికల్స్ ఉంటాయి నాన్న? వెరీ గుడ్, 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్. సో మనకి 1 mole ఆఫ్ హైడ్రోజన్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి నాన్న? వెరీ గుడ్, 6.022 ఇంటూ 10⁻23 ఆటమ్స్. అదేవిధంగా 1 mole ఆఫ్ H2Oలో ఎన్ని H2O మాలిక్యూల్స్ ఉన్నాయి నాన్న? వెరీ గుడ్, 6.022 ఇంటూ 10⁻23 వాటర్ మాలిక్యూల్స్. అదేవిధంగా 1 mole ఆఫ్ NaClలో ఎన్ని NaCl ఫార్ములా యూనిట్స్ ఉన్నాయి నాన్న? 6.022 ఇంటూ 10⁻23. సో నీకు అది ఏ సబ్స్టెన్స్ అనేది అనవసరం. మనకి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ 1 mole అని చెప్పాము అంటే 6.022 ఇంటూ 10⁻23 పార్టికల్స్ ఉంటాయి. ఈజ్ ఇట్ క్లియర్? దీన్నే మనం మోల్ కాన్సెప్ట్ అని చెప్పి అంటాం. సో ద నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ మెన్ బై మోలార్ మాస్?
Molar mass is defined as the mass of the 1 mole of substance. So mass of the 1 mole of substance is known as molar mass. So మనకి 1 mole of substance కి ఎంత మాస్ అయితే ఉంటుందో దాన్నే మనం మోలార్ మాస్ అని చెప్పి అంటాము. సో బిఫోర్ క్లాస్లో మనం మాలిక్యులర్ మాసెస్ని అదేవిధంగా ఫార్ములా మాసెస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం కదా నాన్న. సో H2Oకి మాలిక్యులర్ మాస్ ఎంత వచ్చింది నాన్న? వెరీ గుడ్, 18U. అదేవిధంగా CO2కి 44U. వెరీ గుడ్. అదేవిధంగా ఫార్ములా మాస్ ఫర్ NaCl సోడియం క్లోరైడ్కి మనం ఫార్ములా మాస్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 58.5U వచ్చింది కదా ఫార్ములా మాస్. అదేవిధంగా కాల్షియం కార్బోనేట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫార్ములా మాస్ ఎంత వచ్చిందానా? వెరీ గుడ్, 100U. సో మనకి మాలిక్యులర్ మాస్ ఫార్ములా మాస్ని మనం యూతో మెజర్ చేస్తాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ మోలార్ మాస్ మనం మోలార్ మాస్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే వాల్యూ ఎప్పుడు సేమ్ ఉంటుంది నాన్న, బట్ యూనిట్స్ ఆర్ చేంజ్డ్. యూనిట్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయంటే గ్రామ్ పర్ మోల్. ఫర్ ఎగ్జాంపుల్ 18U H2O యొక్క అటామిక్ మాస్ 18U. అదే H2O యొక్క మోలార్ మాస్ని కనుక మనం చెప్పాలి అంటే 18 గ్రామ్ పర్ మోల్. MOL కన్నా SI యూనిట్, సో గ్రామ్ పర్ మోల్. అదేవిధంగా CO2కి మోలార్ మాస్ని ఎలా చెప్పాలి నాన్న? వెరీ గుడ్, 44 గ్రామ్ పర్ మోల్. సో ఈ విధంగా గ్రామ్ పర్ మోల్ యూనిట్స్ పెట్టాలి మోలార్ మాసెస్కి. సో అదేవిధంగా NaClకి ఫార్ములా మాస్ 58.5 వచ్చింది. అదే NaClకి మోలార్ మాస్ చెప్పాలి అంటే 58.5 గ్రామ్ పర్ మోల్. ఏం చెప్పాలి నాన్న? గ్రామ్ పర్. సో అదే విధంగా కాల్షియం కార్బోనేట్ యొక్క ఫార్ములా మాస్ 100U. మనకి మోలార్ మాస్ రావాలి అంటే 100 గ్రామ్ పర్ మోల్. సో మీకు ఈజీగా గుర్తుండాలంటే మెమరీ ట్రిక్, అటామిక్ ఆర్ మాలిక్యులర్ mass U is equal to molar mass. Molar mass, that is gram per mole. సో మనం అటామిక్ మాస్ని కానీ మాలిక్యులర్ మాస్ని కానీ యూతో మెజర్ చేస్తాం. అది ఈక్వల్ టు మోలార్ మాస్, దట్ ఈస్ గ్రామ్ పర్ మోల్. ఈజ్ ఇట్ క్లియర్? సో మనం గ్రామ్ పర్ మోల్ అని రాసామంటే డివిజన్లో మోల్ ఉంటే పైకి వెళ్తే ఏమని రాయొచ్చు నాన్న? వెరీ గుడ్, మోల్ ఇన్వర్స్. అంటే 18 గ్రామ్ పర్ మోల్ని 18 గ్రామ్ మోల్ ఇన్వర్స్ అని చెప్పి రాయొచ్చు. సో మోల్ పైకి వస్తే న్యూమరేటర్లోకి వస్తే ఏమవుతుందమ్మా? -1 అవుతుంది. సో ఈ విధంగా మనం మోలార్ మాసెస్ని రాస్తాము. ఈజ్ ఇట్ క్లియర్ నాన్న? సో మనకి అటామిక్ మాస్ అదేవిధంగా మాలిక్యులర్ మాస్ కనుక వస్తే ఇక్కడ యూనిట్స్ యూలో ఉంటాయి. వాటిని మనం మోలార్ మాసెస్లో కన్వర్ట్ చేస్తే గ్రామ్ పర్ మోల్ ఆర్ గ్రామ్ మోల్ ఇన్వర్స్లో రాస్తాము. అర్థమైందా నాన్న? సో మనం ఏ టాపిక్ డిస్కస్ చేసినా దానివల్ల వచ్చే యూజెస్ ఏంటో ఖచ్చితంగా నేర్చుకుంటాం కదా నాన్న. సో ఈ మోల్ కాన్సెప్ట్ అండ్ మోలార్ మాసెస్ కాన్సెప్ట్స్ని మనం స్టడీ చేయడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి? ద ఫస్ట్ యూజ్ ఈజ్ వీ కెన్ క్యాలిక్యులేట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ ఏ గివెన్ సబ్స్టెన్స్. సో మనకి ఇచ్చిన సబ్స్టెన్స్లో ఎంత నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి లేదా ఎంత నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఈ మోల్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ద సెకండ్ యూజ్ ఈజ్ కన్వర్ట్ గ్రామ్స్ ఇంటూ మోల్స్. థర్డ్ వన్ ఈజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ స్టాయికియోమెట్రీ. సో స్టాయికియోమెట్రీలో మనం ఏ సబ్స్టెన్స్ని మెజర్ చేయాలన్నా మోల్స్లోనే చెప్తాము. అండ్ ద ఫోర్త్ యూజ్ ఈజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ గ్యాసెస్ అండ్ సొల్యూషన్స్. సో మన గ్యాసెస్ సబ్స్టెన్స్ని తీసుకున్నా సొల్యూషన్స్లో తీసుకున్నా ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉంది, ఎన్ని మోల్స్లో ఉంది అని మెజర్ చేయడానికి మనకి ఈ మోల్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. మనకి గ్యాసెస్
పార్టికల్స్ ఎంత మోల్స్ లో కలిగి ఉన్నాయి. అదే విధంగా ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకుందాం నాన్న, సాల్ట్ సొల్యూషన్ తీసుకుందాం. సో 5 grams ఆఫ్ సాల్ట్ ని 250 ml వాటర్ లో మనం డిజాల్వ్ చేసాం అనుకుందాం. సో ఈ సొల్యూషన్ లో, ఈ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ లో ఎన్ని నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్ట్ పార్టికల్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలన్నా కూడా మనకి ఈ మోల్ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఐ హోప్ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీలాంటి ఎంతో మంది స్టూడెంట్స్ దగ్గరికి ఈ వీడియో తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.